జనసేన వాళ్ళకి దళితులు అంటే ఎర్రి పప్పులా కనిపిస్తున్నారు. ఒక్క జెండా దళిత కాలనీ ఎగురుతుందా జనసేనది? భర్తకు తెలియకుండా పిల్లోడిని కంటే ఖచ్చితంగా పక్కడికి ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అర్థం. అలా అయితే పార్వతీదేవి వినాయకుని కన్నది కూడా అలాగే కన్నదంటారా? ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రస్థానం రాజకీయ నాయకులకు గుణపాఠం నేర్పుతోంది. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో రఘురామ ఎపిసోడ్ ను ఒక పాఠంగా చేర్చొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇంతకాలం తిడుతుంటే గంటల తరబడి చూపిన ఛానళ్లు, పేజీలకు పేజీలు ప్రచురించిన ఎల్లో పత్రికలు ఇప్పుడు ఆయన విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో కళ్ళెదుటే ప్రత్యక్ష సాక్ష్యం. కాదనుకుండా చంద్రబాబు రాజగురు పత్రిక రామోజీ ఆవేదనను అక్షరీకరించింది. దాని తోక పత్రిక మాత్రం రఘురామను లైట్ తీసుకోవటం గమనార్హం. రాజకీయాల్లో అవసరానికి మించి మాట్లాడితే చివరికి ఏమవుతుందో రఘురామ రాజకీయ పంథ అనేక గుణపాఠాలు నేర్పుతోంది. రఘురామే కాదు, రాజకీయాల్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఎక్కువ మాట్లాడితే సమాజ గౌరవానికి నోచుకోరు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో ఇష్టానుసారం మాట్లాడే నేతలు చాలా మంది ఉన్నారు. కొందరు జగన్ క్యాబినెట్ లో చోటు కూడా దక్కించుకున్నారు. అయితే రఘురామకృష్ణరాజు త్వరగా పతనావస్థకు చేరుకుంటూ ఉండొచ్చు. ఇతరులకు మరికొంత సమయము పట్టొచ్చు. ముందు వెనక కాస్త సమయం పట్టొచ్చేమో కానీ ప్రజల్లో విలువ కోల్పోవటం మాత్రం గ్యారంటీ. రఘురామకృష్ణరాజే పెంచి పోషించిన మరో యూట్యూబర్ ఉన్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్ ను ఇష్టానుసారం తిడుతూ ఉండేవారాయన. దీంతో ఆయనకు పి గన్నవరం సీట్ను చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో అంతకు మునుపు అతను సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హిందూ దేవతలు, అలాగే అగ్రవర్ణ అమ్మాయిలను ఎత్తుకొస్తే రక్షణ ఇవ్వడంతో పాటు ₹1,00,000 బహుమానంగా ఇస్తాననే కామెంట్స్. జనసేన వాళ్ళకి దళితులు అంటే ఎర్రి పప్పులా కనిపిస్తున్నారు. ఒక్క జెండా దళిత కాలనీ ఎగురుతుందా జనసేనది? మా ఓట్లు కావాలి. భర్తకు తెలియకుండా పిల్లోడిని కంటే ఖచ్చితంగా పక్కడికి ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అర్థం. అలా అయితే పార్వతీదేవి వినాయకుని కన్నది కూడా అలాగే కన్నదంటారా? పరమేశ్వరుడికి తెలియదు వినాయకుడు తన కొడుకని, పార్వతీదేవికి మాత్రమే కొడుకు అతను. అంటే దాని అర్థం ఏంట్రా? ఒక దేవుడికి లేకపోతే ఒక దేవతకి ఒక వ్యక్తిని సృష్టించుకునే శక్తి ఉందనే కదా అర్థం. అలాగే యేసుక్రీస్తుని కూడా యెహోవా తండ్రి తన గర్భంలో ప్రవేశపెట్టాడనే కదా అర్థం. ఇక్కడ మేరీమాత తప్పు చేసిందంటే అక్కడ పార్వతీదేవి కూడా ఎవరికన్నా తప్పు చేసిందా ద్వారపాలకులతోటి? మీ అందరికీ రాజేశ్వరి పల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. మహాసేన అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం. ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాల లాంటి వీడియోలు బయటకొచ్చాయి. సీన్ కట్ చేస్తే ఆయనకు టికెట్లు కట్టు. ప్రస్తుతం ఆ బాధ నుంచి రఘురామ శిష్యుడు కోలుకోలేకున్నాడు. రఘురామ పెంచి పోషించిన మరో మీడియా పులి కొలికపూడి శ్రీనివాస్. ఎల్లో ఛానల్లో కూర్చుని జగన్ను తిట్టడమే ఈయనకు టికెట్ దక్కడానికి ఏకైక అర్హత. పైగా మీడియా యజమానుల కోటాలో టికెట్ ఇచ్చారుట. ప్రస్తుతం ఈయన ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీ అభ్యర్థి. బాబోయ్, ఇతన్ని భరించలేకున్నామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు ప్రస్తుత పరిస్థితికి వస్తే కూటమి పార్టీలేవి తనకు టికెట్ ఇవ్వలేదని వాపోతున్నారు. జగన్ పై పోరాటం చేయటమే తనకు శాపంగా మారిందని అంటున్నారు. జగన్ పై ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నేతలకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు టికెట్లు ఇచ్చాయని రఘురామే చెబుతున్నారు. జగన్ ను తిట్టారని ఆ 3 పార్టీలు ఎప్పుడైనా తనకు చెప్పాయా అని రఘురామ ఒకసారి తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. జగన్ ను తిట్టాలనేది కేవలం తన నిర్ణయమే. దాని పర్యవసానాలను తానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరెవరినో నిందించడం వల్ల ప్రయోజనం లేదు. నరసాపురం టికెట్ ను బీజేపీ తన పార్టీ నాయకుడైన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఇవ్వగానే రఘురామ ఏపీ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ ధోరణే టీడీపీ, జనసేన అధినేతల్ని భయపెడుతోంది. మొన్నటి వరకు జగన్ ను, నిన్న ఏపీ బీజేపీ నేతలు, నేడో రేపో తమను రఘురామ తిట్టడనే గ్యారంటీ ఏముందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచించి ఉంటారు. అందుకే టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రఘురామ అనే చెత్త శనిని తమ నెత్తిపై వేద్దామని చంద్రబాబు వ్యూహం రచించారని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే తమ పార్టీ పెద్దలు పసిగట్టి తప్పించుకున్నారని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. అసలు తనకు టికెట్ దక్కకపోవడానికి ప్రధాన కారకుడైన చంద్రబాబును పొగుడుతూ మరెవరినో రఘురామ నిందిస్తే లాభమేంటి?
తనకు ప్రధాన శత్రువు జగనో మరెవరో కాదని ఇప్పటికైనా రఘురామ గుర్తిస్తే మంచిది. నోరు తనకు శత్రువని గుర్తించాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలోనే రాజకీయ ముగింపు కోరి తెచ్చుకోవటం బాధ కలిగించే అంశం. భవిష్యత్తులో మరింతగా నష్టపోకుండా రఘురామ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అది ఆయన చేతల్లో ఉంది. ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకోవటం ఆయన చేతల్లో పని.